స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందా? లేకపోతే డైరెక్ట్‌గా మరింత దెబ్బ రుచి చూపించాల్సిన అవసరం ఉందా? అంటే యాక్చువల్‌గా అది నిర్ణయిస్తారు. బలం ఎంత ఉపయోగించాలి అన్నది. భారతదేశం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు. ఈ విధంగా డైరెక్ట్‌గా ఎదుర్కోలేక ఈ విధంగా పర్యాటకుల మీద చేసిన చర్యలకు ప్రతి చర్యలనేవి చాలా తీవ్రంగా ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. హ్మ్. ఆ చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి? అందులో పాకిస్తాన్ విషయాల్లో నిష్ణాతులైన అజిత్ డోవల్ గారు ఉన్నారక్కడ. హ్మ్. అజిత్ డోవల్ గారు వారి యొక్క పాకిస్తాను వారి యొక్క చర్యల గురించి ఆయనకున్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు. ఆయన ప్రధానమంత్రి గారిని కూడా బ్రీఫ్ చేశారని మనమంతా తెలుసుకుంటున్నాం. కాబట్టి దాని తరువాత ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని ఒక రకంగా చూస్తే మన రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అవును. వాటి నుంచి ఏ విధమైన వ్యూహాత్మక రచనలు మన భారతదేశం సైన్యము మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతోంది అన్నది మనందరికీ కూడా తెలుస్తుంది. ఐ థింక్ రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య అన్నది ఉంటుంది. పెద్ద పెట్టునే ఆ ప్రతిచర్య ఉంటుందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ లో చూస్తే ఇప్పుడు బలూచ్ ప్రాంతంలో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ లో జరుగుతున్న సంఘటనలు, ఆ తర్వాత ఈ సంఘటన. ఈ రెండిటిని మనం దృష్టిలో ఉంచుకొని భారతదేశం యొక్క ప్రతిచర్యలు చాలా పెద్ద పెట్టున ఉంటాయన్నది అందరం అనుకుంటున్నది. వేచి చూద్దాం. ఖచ్చితంగా భారతదేశం ఇటువంటి సంఘటనలను మరిచిపోదు. దానికి వాళ్ళు గుర్తుపట్టుకునేటట్టు ఖచ్చితంగా చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సార్ వర్మ గారు. త్రివిధ దళాలతో కూడా మోదీ గారు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట. సో యెస్. త్రివిధ దళాలు గాని ఒకసారి ఎంటర్ అయినాయి అంటే అది